హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన SVI తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫైర్వాల్లో DHCP కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో, అది ఎండ్ యూజర్కి ఎలా అసైన్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఇన్స్టెంట్ అయితే స్టార్ట్ చేయండి. నేను స్టార్ట్ చేశాను. ఇన్స్టెంట్ స్టార్ట్ చేయగానే మీకు ఆల్రెడీ చెప్పాను, ఓపెన్ ఇన్ బ్రౌజర్ విండో అని ఒకసారి SSH అయితే ఓపెన్ చేసి దీంట్లో కొన్ని కమాండ్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. 3 కమాండ్స్. అప్పుడే మనకి ఈవీఎన్జి మిషన్కి ఇంటర్నెట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, మీరు చూసినట్లయితే ఇలా ఓపెన్ అవ్వగానే చూడండి, ఫస్ట్ అయితే సుడో -i లోకి వెళ్ళిపోతాం. అంటే రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత 3 కమాండ్స్ జస్ట్ మీరు అప్ యారో కొడితే కమాండ్స్ అయితే మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ అయితే ఈ కమాండ్ ఫార్వర్డ్ కమాండ్. నెక్స్ట్ చూడండి, ఇది పీనెట్ 8 అంటే మన క్లౌడ్ 8ది. ఓకే, నెక్స్ట్ పీనెట్ 9 అంటే క్లౌడ్ 9. ఓకే, ఈ 3 కమాండ్స్ ఎంటర్ చేస్తే చాలు మనకి ఇంటర్నెట్ అయితే వచ్చేస్తుంది. ఇది క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు మన ఈవీఎంజీ అయితే యాక్సెస్ చేద్దాం. లాగిన్ అయిపోండి. అడ్మిన్ ఈవీ అని కన్సోల్ చూడండి, HTML సైన్ ఇన్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన లాస్ట్ డే 1 వీడియోలో చేసిన టోపాలజీ. సో ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఒక స్విచ్ని అయితే తీసుకుంటాను. చూడండి, నోడ్ స్విచ్. ఓకే, ఇక్కడ చూడండి ఐకాన్ ఉంది కదా, ఇక్కడ L3 ప్లేస్లో స్విచ్ అని సెలెక్ట్ చేయండి. అంటే మనకి ఇది L2 స్విచ్ కింద ప్రెజెంట్ దీన్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఈ స్విచ్ ఉంది కదా, ఇది యాక్చువల్గా మీకు మోస్ట్లీ బూట్ అవ్వకపోవచ్చు. రీజన్ ఏంటంటే నేను చెప్తాను. మీకు ఏవైతే నేను ఇమేజెస్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చానో, ఇక్కడ ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తే చూడండి, ఫోల్డర్ ఉంది. సో అందువల్ల మనకి ఓపెన్ కాదు. సో యాక్చువల్గా మనకి ఎలా ఉండాలంటే చూడండి, క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ చేయగానే మనకి ఫైల్ అనేది లోపల ఉండాలన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు కదా, ఇది చేసిన దాన్ని డిలీట్ చేసుకోండి. ఓకే, డిలీట్ చేసి ఇట్ సైడ్ వచ్చిన తర్వాత చూడండి, ఇది నేను డిలీట్ చేయట్లేదు. మీరైతే డిలీట్ చేసి మళ్ళీ ఇది డబుల్ క్లిక్ చేసి ఈ ఫోల్డర్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం అనమాట. ఓకే, ఆల్రెడీ ఉందని చెప్తుంది కాబట్టి నేను నో కొడతాను. మీరు ఆటోమేటిక్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోద్ది. ఇక్కడ డిలీట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాగ్ చేయండి. అంటే ప్రీవియస్గా మనం ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసాం. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ డ్రాగ్ చేసిందని డిలీట్ చేసేయండి. ఇది డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి దీన్ని డ్రాగ్ చేయండి. ఎందుకంటే ఈ లోపల మనకి ఫైల్ అనేది ఉంది కాబట్టి. ఓకే, దీన్ని డ్రాగ్ చేస్తే సరిపోద్ది. అలా ఈ రెండు కూడా డ్రాగ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి ఇది కూడా డ్రాగ్ చేసుకుంటే మీకు రౌటర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు స్టార్టింగ్ ఎర్రర్ వచ్చింది. నేను సేమ్ అదే ఫాలో అయ్యాను. చూడండి, నేను ఓపెన్ చేస్తే డైరెక్ట్ నాకైతే ఫైల్ ఉంది లోపల. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఫైల్ ఉంది. ఓకే, అలా డైరెక్ట్ ఫైల్ ఉన్నప్పుడు మనకి స్విచ్ అనేది బూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కనెక్టివిటీ అయితే ఇచ్చేద్దాం. దీన్ని డిలీట్ చేసి స్విచ్ని ఇక్కడ పెడదాం. నేను కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను. ఓకే, చూడండి, ఇది 2 సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఏ ఇంటర్ఫేస్ అని ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ 2 మ్యాచ్ అవుతాయని అలా ఇచ్చాను. నెక్స్ట్ ఇది కొద్దిగా మూవ్ చేద్దాం. ఇది వచ్చేసి 0 ఓకే ఫ్రెండ్స్, ఇది కనెక్టివిటీ. సో మనం ఇప్పుడు ఫైర్వాల్లో DHCP కాన్ఫిగరేషన్ చేస్తాం. ఈ DHCP కాన్ఫిగరేషన్ అనేది మనకి ఈ ఎండ్ యూజర్కి IP అనేది ఆటోమేటిక్గా అసైన్ అవ్వాలి. అది మన ఈ రోజు టాస్క్. ఓకే, ఫస్ట్ అయితే డివైజ్లన్నీ ఆన్ చేద్దాం. స్టార్ట్ 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 స్టార్ట్. సో డివైజ్ లోడ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం డివైజ్ లోడ్ అయ్యా లేదో. క్లిక్ చేసేయండి. ఓకే, ఇది కూడా క్లిక్ చేయండి. ఇది కూడా క్లిక్ చేయండి. ఓకే, సో డివైజ్లో అయితే మనకి బూట్ అయిపోయాయి. స్విచ్ కూడా చూద్దాం. స్విచ్ కూడా ఆన్ అయిపోయింది. మన స్విచ్లో ఇప్పుడైతే కాన్ఫిగరేషన్ ఏం చేయట్లేదు. జస్ట్ ఈ స్విచ్ని మనం ఒక యాక్సెస్ స్విచ్ కింద యూజ్ చేస్తున్నామంటే. అంటే స్విచ్ లేకుండా చేయొచ్చు. స్విచ్ ఎందుకు పెట్టానంటే, ఇంకా నేను ఇంకొక 2-3 డివైజ్లు యాడ్ చేసి మీకు DHCP వస్తుందో లేదో చూపిస్తాను. ఓకే, ప్రస్తుతానికి అయితే ఈ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఫస్ట్ మనం మేనేజ్మెంట్ పీస్ అయితే లాగిన్ అయిపోదాం కాన్ఫిగరేషన్ చేయడానికి. ఓకే, ఫైర్వాల్ని యాక్సెస్ చేద్దాం. మనకి ఫైర్వాల్ రీస్టోర్ కొడితే ఆటోమేటిక్గా మోస్ట్లీ వస్తుంది. ఆల్రెడీ మనం ఎంటర్ చేసి ఉంచాం కాబట్టి రీస్టోర్ కొడితే సరిపోద్ది.
ఫైర్ వాల్ బూట్ అయిందో లేదో కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఫైర్ వాల్ కూడా అయిపోయింది. ఓకే, మనకి సర్వర్ రీబూట్ అని ఎర్రర్ ఏదో వస్తుంది. ఓకే, ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. హెచ్టిటిపి ఇది ఫైర్ వాల్ లాగిన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ టెస్ట్ విఎం ఫైర్ వాల్ అని ఉంది కదా, ఇది ఏంటంటే లాగిన్ బ్యానర్ అనమాట. సో ఈ లాగిన్ బ్యానర్ ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫైర్ వాల్ లాగిన్ అయిపోదాం. అడ్మిన్ అడ్మిన్ ఓకే, చూడండి ఫైర్ వాల్ లాగిన్ అయిన తర్వాత డివైస్ మీద క్లిక్ చేసి మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి దిస్ ఈజ్ టెస్ట్ విఎం అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఏది రాసుకుంటే అది మనకు అక్కడ లాగిన్ బ్యానర్లో కనిపిస్తుంది అనమాట. ఈ లాగిన్ బ్యానర్ ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్ మన డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి డిహెచ్సిపి ఉంది కదా, నెట్వర్క్లోని డిహెచ్సి మీద క్లిక్ చేస్తే చూడండి యాడ్. ఓకే, ఇక్కడ మన ఇన్కమింగ్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవాలి 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది టిక్ చేసుకోండి. ఇదేంటంటే మనకి ఐపీ అలొకేట్ అవ్వగానే పింగ్ రీచబిలిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్ అని కొట్టి 10.10.10.2 నుంచి ఎందుకు ఇస్తున్నానంటే 1 ఆల్రెడీ మనకి గేట్వే ఉంది కాబట్టి. సో అదేవిధంగా రేంజ్ వచ్చేసి 2 నుంచి 10.10.254 వరకు ఇచ్చుకోవచ్చు ఈ సబ్నెట్లో, కానీ మనకి అంత రేంజ్ అవసరం లేదు. జస్ట్ 100 ఇస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ చూడండి అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గేట్వే ఇవ్వాల్సి ఉంటుంది. 10.10.10.1 మన గేట్వే 10.10.1. అదేవిధంగా సబ్నెట్ మాస్క్ 255.255.255.0. ఓకే, అదేవిధంగా ప్రైమరీ డిఎన్ఎస్ వచ్చి మనకి 8.8.8.8. నెక్స్ట్ సెకండరీ డిఎన్ఎస్ 4.2.2.2. ఓకే, క్లిక్ ఓకే. ఫ్రెండ్స్ అంతే, చిన్న కాన్ఫిగరేషను. నెక్స్ట్ కమిట్ చేయండి. కమిట్ అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే పాలో ఆల్టోలో కమిట్ అనేది మస్ట్ అండ్ షుడ్. అప్పుడే మనకి కాన్ఫిగరేషన్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే, మీరు చూసినట్లయితే మనకి కాన్ఫిగరేషన్ కూడా సక్సెస్ఫుల్గా కమిట్ అయింది. ఇప్పుడు టోపాలజీలోకి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి మన ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఎండ్ యూజర్ సెట్టింగ్స్, నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. చూడండి చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి పాత ఐపీ ఉంది, అంటే లాస్ట్ ల్యాబ్లో చేసినప్పుడు స్టాటిక్ ఐపీ ఇచ్చాం కదా 10.10, అదే ఐపీ ఉంది. ఇప్పుడు మనం ఈ ఐపీని అయితే చేంజ్ చేస్తున్నాం. చూడండి మనం చేంజ్ చేయం, డిహెచ్సిపి ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఐపీ అనేది మనకి చేంజ్ అవ్వాలి. ఓకే, క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. నెట్వర్క్ అయితే డిటెక్ట్ అయింది. ఫ్రెండ్స్ చూసారా 10.10.10.2 అనే ఐపీ అయితే మనకి ఎస్ఎన్ అవడం జరిగింది. ఓకే, నెట్వర్క్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. యూట్యూబ్ మీరు చూసినట్లయితే మనకి యూట్యూబ్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు అదేవిధంగా ఇక్కడ స్విచ్ ఎందుకు ఇచ్చానంటే మల్టిపుల్ డివైజులు యాడ్ చేద్దామని చెప్పాను కదా. నోట్స్లోకి వెళ్ళండి, విపిసి తీసుకోండి. ఇవి మనకి క్విక్గా రీబూట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నోట్స్ ఉంది కదా, నెంబర్ ఆఫ్ నోట్స్ ఒక 3 పెట్టాం అనుకోండి, 3 ఓపెన్ అయిపోతాయి ఒకేసారి. సో ఒకటి ఓపెన్ చేసుకోకుండా ఒకేసారి 3 అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కనెక్టివిటీ ఇద్దాం. స్విచ్ అయితే స్టాప్ చేయాలి కనెక్టివిటీ ఇవ్వాలంటే. ఫస్ట్ అయితే కనెక్ట్ చేసేద్దాం. 1 సేవ్, 2 సేవ్, 3 సేవ్. ఓకే, స్విచ్ అయితే ఆన్ చేసేద్దాం. స్విచ్ ఆన్ అవడానికి ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుంది. ఈలోపు ఇది కూడా ఆన్ చేద్దాం. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. ఓకే, స్విచ్ మనకి లోడ్ అవుతుంది. ఓకే, వెయిట్ చేద్దాం.
ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే మనకి స్విచ్ అయితే బూట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పీసీలోకి వెళ్ళి చూడండి, ఇది ఒకటి ఒకటి ఓపెన్ చేస్తాను. ఓకే, చూడండి, DHCP. చూడండి, మీకు డోరా అని వస్తుంది కదా, డోరా అని వస్తుందంటే ఐపీ అయితే అసైన్ చేసుకుంటుందని అర్థం. చూడండి, మీకు చూసినట్లయితే మనకి ఐపీ 10.10.5 మనం ఏదైతే పూల్ క్రియేట్ చేసామో ఫైర్ వాల్లో అదే పూల్ నుంచి ఐపీ అయితే అసైన్ అవ్వడం జరిగింది. గూగుల్ రీచ్ చేద్దాం ఒకసారి. చూడండి, గూగుల్ కూడా రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం, డోరా DHCP. ఫ్రెండ్స్ చూసారా, దీనికి 4 అసైన్ అయింది. అదేవిధంగా దీనికి కూడా చూద్దాం, DHCP. ఫ్రెండ్స్ దీనికి 3 వచ్చింది. దీనికి కూడా దీన్ని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే రీచబిలిటీ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.